హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంతకుముందు వీడియోలో హంపీలోని కొన్ని ప్లేసెస్ చూపించాను. సెకండ్ డే మేము రిమైనింగ్ ప్లేసెస్ చూద్దామని నైట్ స్టే ఇక్కడ చేసాము. మేము వెళ్ళిన టైంకి చాలా తక్కువ కాస్ట్లోనే మాకు హోమ్ స్టే ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ హంపీకి 2 కిలోమీటర్ అలా ఉంటుంది, న్యూ హంపీ అనే విలేజ్లో. రూమ్ నుండి మేము మార్నింగ్ 6కి అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ రూట్ మధ్యలోనే లైట్గా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆపాము. ఇక్కడ వీళ్ళు అటాక్లో సర్వ్ చేస్తున్నారండి బ్రేక్ఫాస్ట్, చాలా బాగా అనిపించింది. ఇంకా హంపీలో చుట్టుపక్కల అంతా అరటి చెట్లు, కొబ్బరి చెట్లు ఉంటాయి. మొత్తం చూడటానికి వ్యూ మాత్రం చాలా బాగుందండి. వ్యూ చాలా బాగా అనిపించిందని ఇక్కడ కొంచెం సేపు ఆగి ఇంకా ఫొటోస్ అలా దిగేసి వీడియోస్ తీసుకొని మేము ఇంకా మెల్లగా మళ్ళీ హంపీకి స్టార్ట్ అయ్యామండి. చూడండి వ్యూ ఎంత బాగుందో. చుట్టుపక్కల అంతా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు మాత్రమే కనిపిస్తాయి మనకు. హంపీకి రీచ్ అయ్యామండి. ఇక్కడ గణేష్ టెంపుల్ అనే ప్లేస్కి వచ్చాము. చుట్టూ మొత్తం స్టోన్స్తో చేసిన కట్టడాలే కనిపిస్తాయండి. ఇక్కడ గణేశుని విగ్రహం చాలా పెద్దగా కనిపిస్తుంది. విగ్రహం చుట్టూ పెద్ద స్తంభాలతో మండపం ఉంది. ఇది విరూపాక్ష టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. ఈ వినాయకుడిని కడలేకలు గణేష అంటారంట. వినాయకుడి విగ్రహం మొత్తం చాలా బాగుందండి, చాలా పెద్దగా, చాలా బాగా అనిపించింది. ఇక్కడ మాకు కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళాము. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ శ్రీకృష్ణ టెంపుల్. దీన్నే బాలకృష్ణ టెంపుల్ అని కూడా అంటారు. శ్రీకృష్ణ దేవరాయలు అప్పట్లో ఉదయగిరిపై యుద్ధం గెలిచాక గుర్తుగా ఈ టెంపుల్ని తనకు ఎంతో ఇష్టంగా దీన్ని నిర్మించుకున్నారంట. కానీ ఇక్కడ ఉన్న గర్భగుడిలో మనకి కృష్ణుని విగ్రహం కనిపించదు. ఈ టెంపుల్ గోడలపై మరియు స్తంభాలపై దశావతారాలు, కృష్ణుడి లీలలు, గజపతులపై సాధించిన విజయానికి సంబంధించిన శిల్పాలు చాలా బాగా చెక్కారు. ఈ టెంపుల్ మొత్తం చాలా పెద్దగా ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా మెయిన్ డోర్ యొక్క గడప భాగం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా చెక్కారని స్నేక్స్ డిజైన్తో మొత్తం ఈ గడప మొత్తం ఇలానే ఉంటుంది. ఈ స్నేక్స్ డిజైన్లోనే దశావతారాలు వచ్చేటట్టు చెక్కారు ఈ గుమ్మానికి మొత్తం. చూడండి ఎంత బాగుందో. ఇలా శ్రీకృష్ణుడి యొక్క శిల్పాలన్నీ ఇక్కడ చెక్కారు. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇలా అతని యొక్క లీలలన్నీ మనకి ఇక్కడ చూపిస్తారు ఈ టెంపుల్లో. ఇలా ముందుకు వెళ్తే మేము లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అంతా. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మా చిన్నోడు కూడా బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. తనకు ఏమర్థమైందో ఏమో కానీ. ఇంకా ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇప్పుడు ఇదంతా మెయిన్ గోపురం అండి. ఈ మెయిన్ గోపురం చాలా స్పెషల్ ఇక్కడ శ్రీకృష్ణ టెంపుల్లో. దీని మీద దేవతలు, యోధులు, పుష్పాలంకరణలు, ఇంకా యానిమల్ రూపంలో చేసిన శిల్పాలు కనిపిస్తాయి. చూడండి, మీకు ఇలా అక్కడ కనిపిస్తున్నాయా? ఇవన్నీ యానిమల్స్ రూపంలో ఉన్న జీవులని అంటారు. ఇవన్నీ అప్పటి కాలంలోనే కళాకారులు పనితీరు కనిపిస్తుంది. ప్రతి శిల్పం ఎంతో చిన్నగా సూక్ష్మంగా చెక్కబడడం ఇక్కడ చూడొచ్చు మీరు. చూడండి ఎంత బాగుందో డిజైన్. అంతా అలా చెక్కారో ఏమో కానీ అప్పటి కాలంలోకి వెళ్ళి వాళ్ళు ఎలా చేశారు డిజైన్స్ అవన్నీ చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. చూడండి ఇక్కడ కృష్ణుని బొమ్మలు ఇలా చాలా బాగా పెట్టారన్నీ.
ఇక్కడ మా పిల్లలు చూడండి ఎలిఫెంట్స్ ఎక్కి కూర్చున్నారు. ఇక్కడ అవన్నీ కొంచెం మాత్రం చాలా విరిగిపోయాయండి. ఇప్పుడు మేము చూపిస్తున్నది గర్భగుడి యొక్క మెయిన్ గోపురం. ఇక్కడ చూడండి మేము వీడియో తీస్తుంటే మాకు ఒక ఆల్ కనిపించింది. అది మమ్మల్ని అలానే చూస్తూ కూర్చుంది. మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ ఇంకో ఆల్ కూడా ఉందండి. రెండు అలానే చూసుకుంటూ కూర్చుంది మమ్మల్ని. ఇంకా అలా మమ్మల్ని ముందుకు అంత వీడియో తీస్తున్నాం. ఈ టెంపుల్ నుంచి బయటికి వచ్చాక దీనికి ఎదురుగానే మనకు కృష్ణ బజార్ అనే ప్లేస్ కనిపిస్తుందండి. ఇక్కడ మొత్తం రాతి మండపాలు. ఈ వీడియోలో మనం చూడవచ్చు, ఇక్కడ అన్ని మనకి రాతి మండపాలే కనిపిస్తాయండి. అప్పట్లో ఇక్కడ ఆహార ధాన్యాలు, పండ్లు, పూలు, బట్టలు, జ్యువెలరీస్ వంటి వస్తువులు అమ్మడం, కొనడం జరిగేవంట. ఈ కృష్ణ బజార్ నుంచి చూస్తే మనకు కృష్ణ టెంపుల్ యొక్క మెయిన్ గోపురం చాలా బాగా కనిపిస్తుందండి. నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ విజయ విఠల్ టెంపుల్. ఇది ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్ అలా లోపలికి నడవాలంటండి. కిడ్స్ తోటి లోపల నడవాలంత దూరం కష్టం అవుతుందని అక్కడే మనకి టికెట్ తీసుకుంటే అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ అవైలబుల్ ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొని మేము లోపలికి ఇలా వచ్చామండి. చూడండి ఈ రోడ్ ఎంత బాగుందో. చుట్టుపక్కల మనకి మొత్తం ఇరువైపులా అది స్తంభాలు కనిపిస్తాయండి. అన్ని స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాలు ఎందుకు అప్పట్లో అంటే ఇక్కడ ఈ విఠల్ టెంపుల్ ఎదురుగా పెద్ద మార్కెట్లు అలా జరిగేదంట. వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ వ్యాపారాలు ఇక్కడ చేసుకునే వాళ్ళంట. పోర్చుగీస్ వాళ్ళు తెలుసు కదండి, పోర్చుగీస్ వాళ్ళు అలా గుర్రాలతోటి వచ్చేసి ఇక్కడ మనకి రాజుల వాళ్ళకి గుర్రాలు వాడతారు కదా అప్పట్లో, వాళ్ళు ఇక్కడ మనకి అమ్మకం జరిపేవాళ్ళు. మనమేమో రిటర్న్గా వాళ్ళకి గోల్డ్, జ్యువెలరీ, డైమండ్స్ అలా వాళ్ళకి మనం ఇటర్లో ఇచ్చేవాళ్ళమంట. ఇక్కడ మీకు కనిపించేది విఠల్ టెంపుల్ యొక్క మెయిన్ గోపురం. ఇది అప్పట్లో చాలా పెద్దగా ఉండేది. అప్పుడు జరిగిన యుద్ధాల వల్ల ఇది కొంచెం కొలాప్స్ అయిపోయిందండి. చూడండి చుట్టుపక్కల మొత్తం ఎలా అంత కొలాప్స్ అయిపోయిందో. మనకి దీని చుట్టూ చూస్తే మనకు అంత కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. దీనికి 3 గోపురాలు ఉన్నాయంటండి. అప్పుడు జరిగిన యుద్ధాల వల్ల ఈ గోపురాలన్నీ కొలాప్స్ చేశారు. చూడండి అంత ఎలా అంత కొలాప్స్ అయిపోయాయో అన్నీ. ఇదంతా మార్కెట్ అండి. ఇదంతా మార్కెట్. అప్పుడు పెద్ద వ్యాపారం జరిగేదండి ఇక్కడ. చూడండి గోపురం, మెయిన్ గోపురం ఎంట్రన్స్ నుండి అయితే మేము లోపలికి వెళ్ళామండి. చాలా పెద్దగా ఉందండి లోపల టెంపుల్. చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. హంపీకి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఈ టెంపుల్ని విజిట్ చేయాల్సిందే. ఈ టెంపుల్ని విజయనగర రాజుల 2వ దేవరాయ కాలంలో కట్టారంట. ఈ టెంపుల్లో విష్ణుమూర్తి అవతారమైన విఠలుడికి పూజించేవారు.
ఇప్పుడైతే విగ్రహం లేదు, సో పూజలు కూడా జరగవంటారండి ఇక్కడ ప్రస్తుతానికైతే. కానీ ఈ ఆర్కిటెక్చర్ చూడడానికి మాత్రం మనం కంపల్సరీగా రావాల్సిందే. ఈ టెంపుల్లో అయితే మేము ఒక గైడ్ని తీసుకున్నామండి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడానికి అంతా దీని గురించి, దీంట్లో స్పెషల్ ఏంటిది, టెంపుల్లో ఎందుకు ఇలా పూజ చేశారు అప్పట్లో అని. ఇదంతా మనకి మెయిన్ గోపురం అండి. మెయిన్ గోపురంపై ఉన్న ఈ మెయిన్ గోపురంపై అనేక పౌరాణిక చిత్రాలు, దేవతామూర్తులు, నాట్యం చేసే వాళ్ళ యానిమల్ శిల్పాలు చాలా బాగా చెక్కారు. అప్పుడు జరిగిన యుద్ధాల వల్ల చాలా వరకు గోపురం దెబ్బతింది, కానీ ఇది విరూపాక్ష టెంపుల్ కంటే చాలా పెద్ద గోపురం అంటండి. దీనికి ఎదురుగానే మనకు ఒక రాతిరథం కనిపిస్తుందండి ఈ గోపురం ఎదురుగా. మనకు అప్పటి ఓల్డ్ మూవీలో ఒక పాట ఉంటుందండి, శిలలపై శిల్పాలు చెక్కినారు. ఈ సాంగ్ అనేది మనకి ఇక్కడ తీశారంటండి షూటింగ్ మొత్తం. మీకు అదంతా చూడవచ్చు ఎంత డిజైన్. ఇదేమో మా రంగ మండపం అండి, ఇది రాతిరథం. ఇదేమో కళ్యాణ మండపం అండి. అప్పట్లో రాజులు ఏమైనా ప్రోగ్రామ్స్ అలా జరుగుతాయి ఇక్కడ జరిగేవంటండి. చాలా మంది దీనిని రాతిరథం అంటారు, కానీ అది అసలు పేరు గరుడ టెంపుల్ అంటండి. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ప్రధాన ఆలయంలోని విఠలుడికి ఎదురుగా ఉండేలా దీన్ని నిర్మించారంట అప్పట్లో. ఒకప్పుడు ఇక్కడ గరుడ విగ్రహం ఉండేది, కానీ ప్రెసెంట్ అయితే అది లేదు ఇందులో. ఈ రథానికి ఉన్న ఈ 4 చక్రాలు అప్పట్లో తిరిగేవంట. అయితే రాతి చక్రాలు అరిగిపోకుండా ఉండాలడానికి శిల్పాన్ని కాపాడడానికి పురావస్తు శాఖ వారు ఇప్పుడు దాన్ని గట్టిగా ఫిక్స్ చేశారు, అటు ఇటు కదలకుండా. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రాతిరథం యొక్క చిత్రం లోగో మనకి 50 రూపీస్ నోట్ ఉంది కదండి, ఆ 50 రూపీస్ నోట్ బ్యాక్లో మనకి ఈ రాతిరథం యొక్క లోగో కనిపిస్తుందండి. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, అది కనిపిస్తుంది. ఈ రథం విజయనగర రాజుల శిల్పకళ వైభవానికి నిదర్శనం. ఇలాంటి సేమ్ రథం మనకి ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయంలో కనిపిస్తుందండి. అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు ఒడిశాపై గెలిచినప్పుడు అక్కడ ఉన్న డిజైన్ చూసి తనకు నచ్చి ఇక్కడ చేపించుకున్నారని అప్పట్లో అంటారు. అలా ఇక్కడ మీకు ఒక కొండ కనిపిస్తుంది కదండి, ఆ కొండపైన టెంపుల్. అది ఆ టెంపుల్ హనుమాన్ యొక్క అమ్మ అంటే అంజనామ్మ టెంపుల్ అంటండి. ఇది ఆల్మోస్ట్ విఠల్ టెంపుల్కి 13 కిలోమీటర్స్ అలా ఉంటుందంట. అక్కడికి వెళ్ళినాక ఓన్లీ మనకి స్టెప్స్ ద్వారానే పైకి వెళ్ళాలంటండి. ఆల్మోస్ట్ 572 స్టెప్స్ అలా ఉంటాయంట. అలా వెళ్ళడం కష్టం అవుతుందని మేము వెళ్ళలేదు. ఈ కొండ రైట్ సైడ్ ఎడ్జ్లో హనుమాన్ ఫేస్ లా కనిపిస్తుందండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రాతి రథాన్ని మనం దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ స్తంభాల్లా కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ మ్యూజిక్ స్తంభాలు అంటండి. ఇక్కడ నుంచి మనకి మ్యూజిక్ అలా వస్తుందంట. ఇప్పుడు మనకి రాతిరథాన్ని టచ్ చేయనిస్తలేరు, అంత ఖరాబ్ చేస్తున్నారని వాళ్ళకి పురావస్తు శాఖ వాళ్ళని టచ్ చేయకుండా మనకి చుట్టూ వాళ్ళు కట్టేశారు. డిజైన్ మొత్తం చూడొచ్చు మీకు. ఇక్కడ గరుత్మంతుడు మనకి ఇక్కడ అంతే లోపల మనకి పెయింటింగ్ డిజైన్ అంతా కనిపిస్తుందండి. ఈ రాతిరథం మొత్తం పెయింటింగ్ చేశారంట, కానీ కాలక్రమేణా అది వర్షాలకి అలా ఆ పెయింటింగ్ అంతా వెళ్ళిపోయి మనకి చిన్నగా అక్కడ కలర్స్ లా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ డిజైన్స్ చూడండి, ఇక్కడ మనుషులు గుర్రాలు కనిపిస్తున్నారు కదా, వీళ్ళంతా పోర్చుగీస్ వాళ్ళు అంటండి. అప్పట్లో చెప్పాను కదా వ్యాపారం చేసేవాళ్ళండి. ఆ పోర్చుగీస్ వాళ్ళు ఈ గుర్రాలను తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు. చూడండి ఎంత బాగా చెక్కారో వాళ్ళని కూడా. ఇక్కడ అన్నీ సంగీత స్తంభాలు అంటండి. ఇక్కడ మీరు చూస్తున్నది నాట్య మండలి. ఇక్కడ అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయల భార్య ఇక్కడ నాట్యం చేసేదంటండి. ఇక్కడ ఉన్న స్తంభాల్లో మ్యూజిక్ వినిపిస్తుంది. ఈ మ్యూజిక్ని శ్రీగంధం స్టిక్స్తో కొడితే ఆ వాయిస్ మనకు మ్యూజిక్ వస్తుందంట. ఆ మ్యూజిక్ తోటి శ్రీకృష్ణ దేవరాయల భార్య ఇక్కడ నాట్యం చేసేది. ఈ మండపానికి పైన ఇక్కడ మీకు హ్యాంగర్స్ కనిపిస్తాయి. ఈ హ్యాంగర్స్కి కర్టెన్స్ కట్టి కవర్ చేసేవాళ్ళంటండి. నాట్యం చేసేటప్పుడు ఎవరు చూడవద్దని బయట వాళ్ళు. ఇక్కడ మీకు చూపిస్తున్నది కదండి, ఇది ఏంటి, ఇక్కడ హోలీ ఆడేటప్పుడు ఎలా ఆడతారో ఆ డిజైన్స్ అన్నీ ఇక్కడ మళ్ళీ శిల్పాల్లాగా బాగా చెక్కారంటండి మనుషుల్ని. చాలా బాగుంది. ఇక్కడ వాటి కిందనే మనము ఒక బ్యాంగిల్ డిజైన్స్ చూడొచ్చండి. ఇది ఒక ఆర్డర్ లాగా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ వీటి కిందది ఏమో ఇవన్నీ ఇంకా దీపాలు పెట్టడానికి కన్స్ట్రక్షన్ చేశారంటండి. చాలా బాగుంది. ఇక్కడ ఉన్న కింద అంతా పికాక్స్ డిజైన్స్. ఇక్కడ మనకు వాటర్ డ్రాప్ లాగా కనిపిస్తుంది కదా,
ఈ వాటర్ డ్రాప్స్ అనేవి పైనుంచి వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ డ్రాప్స్ అనేవి అలా పడతాయి అంటండి. ఆ వాటర్ డ్రాప్స్ పడి కింద వెళ్ళిపోతాయి. ఇక్కడ మనకి లోపల శిల్పాలు అన్నీ ఖరాబ్ కాకుండా ఉండడానికి అలా కట్టారని చెప్తున్నారు. ప్రాక్టికల్గా మీరు ఇక్కడ వీడియోలో ఇది చూడొచ్చు. వాటర్ పోసినప్పుడు వాటర్ అనేవి డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చేసి మనకి ఇట్లా కింద పడిపోతాయి. మధ్యలో ఇక్కడ లోపల శిల్పాలు ఏమి ఖరాబ్ కాకుండా ఉంటున్నాయి. ఇది ఇక్కడ మీరు చూసేది మెయిన్ గోపురం యొక్క నమూనా డిజైన్ అంటండి. ఇది ముందే ఎలా ఇక్కడ ఒకటి మీకు ఆర్ట్ కనిపిస్తుంది కదా, ఇది రైట్ సైడ్ నుంచి చూస్తే బాలకృష్ణుడు లాగా, లెఫ్ట్ సైడ్లో నుంచి యశోదమ్మ లాగా అనిపిస్తుంది. జస్ట్ లైక్ 3D పిక్చర్ లాగా కనిపిస్తుంది. అప్పట్లోనే 3D పిక్చర్ లాగా చాలా బాగా డిజైన్ చేశారు. మామూలుగా మనము టెంపుల్లో ఎలా ప్రదర్శనలు చేస్తామంటే బయట నుంచి అలా గర్భగుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తాం కదా, కానీ ఇక్కడ విఠల్ టెంపుల్లో ఏంటంటే ఒక చీకటి గది నుండి మన లోపలికి చుట్టూ తిరగాలండి ప్రదర్శనలు. ఇది అంటే చీకటిలోనే వెళ్ళాలి, మనకి ఏం కనిపించదు. ఇట్లా టార్చ్ చేసుకొని మేము ఎలా వెళ్తున్నాం చూడండి. చూడండి, మీకు ఈ స్తంభం మీద లంకా దహనం స్టోరీ కనిపిస్తుందండి. హనుమాను సీత కోసం ఇక్కడికి లంకకి వచ్చినప్పుడు అక్కడ జరిగిన యుద్ధం గురించి అంతా చూపిస్తారండి మనకి స్తంభం పైన. చూడండి ఎంత బాగుందో డిజైన్ అంతా, ఇలా చూపించారు ఆ స్టోరీ. ఇంద్రజిత్తుడితోటి యుద్ధం, తర్వాత మళ్ళీ యుద్ధం జరిగినప్పుడు హనుమాన్ తోకకి నిప్పు అంటిస్తారు కదండి. నిప్పు అంటించినప్పుడు తను ఏం చేస్తాడు, అలా కూర్చొని లంకా దహనం మొత్తం చేస్తారు కదా. అంతా ఆ స్టోరీ అంతా మీరు ఈ స్తంభం పైన చూడొచ్చు. ఇక్కడ మీకు ఈ స్తంభం పైన అన్ని విష్ణుమూర్తి యొక్క అవతారాలు కనిపిస్తాయండి. చూడండి, ఇక్కడ మనకి అన్ని వరాహమూర్తి, రామావతారము, కృష్ణ అవతారం, ఇలా విష్ణుమూర్తి యొక్క అవతారాలన్నీ స్తంభం పైన చెక్కారండి. ఈ పక్కన స్తంభం చూస్తే మనకి ఇక్కడ రామ, లక్ష్మణులు, సీత కనిపిస్తారండి. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అన్నీ దీని మీద రామావతారం యొక్క స్టోరీ చెప్పారు. ఇక్కడ రాముడు మాయా జింకను బాణంతో కొట్టినప్పుడు ఆ జింక యొక్క తల కింద పడిపోతుంది కదండి. ఆ సిచ్యువేషన్ ఇక్కడ మనకి చూపించారు.
ఇక్కడ ఈ వీడియోలో మీరు చూడండి, పైన మనకి ఇలా చూస్తుంటే ఇది కప్పలాగా కనిపిస్తుందండి. కొంచెం అలా మళ్ళీ కింద చూస్తుంటే పైన ఏమో పెద్ద మంకీ, కింద చిన్న మంకీ లాగా కనిపిస్తుంది చూస్తుంటే. ఇంకా సైడ్ నుంచి చూస్తుంటే ఏమో మనకి హనుమాన్ గాల్లో ఎగురుతున్నట్టు ఆ షేప్లో కనిపిస్తుందండి. అంటే ఒక్క పిక్చర్ని ఒక 3D పిక్చర్ లాగా అప్పుడు డిజైన్ చేశారు. అది అక్కడ చూడొచ్చు, మీ వీడియోలో చూపిస్తున్నారు వాళ్ళు అక్కడ. సో ఫ్రెండ్స్, ఇదే హంపి విశేషాలు. ఒకప్పుడు ప్రపంచాన్ని ఆకర్షించిన మహానగరం ఇది హంపి. నేడు యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద ఇది. ఇక్కడ విఠల ఆలయం, రాతి రథం, విరూపాక్ష దేవాలయం ప్రతి ఇండియన్ జీవితంలో ఒక్కసారైనా కంపల్సరీ చూడాల్సిందేనండి. ఈ ప్లేస్ చాలా చాలా బాగుంది. ఈ రాళ్ళ మధ్య నడుస్తుంటే మనం కొన్ని వందల ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. మన తెలుగు రాజుల వైభవం ఏంటో ఇక్కడికి వస్తేనే అర్థమవుతుంది. సో మీరు ఎప్పుడు వెళ్తున్నారు హంపికి? ఇప్పటికీ మీరు చూస్తుంటే మీకు నచ్చిన ప్లేస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.